పరమేశ్వరాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం నమః శివాయ. ఓం వాసుదేవాయ నమః. ఇవాల్టి వీడియోలో హస్తరేఖా శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి ధనరేఖ లేదా అదృష్టరేఖ లేదా శని రేఖ అని కూడా పిలుస్తారు దీన్ని. దాని గురించి తెలుసుకుందాం. అరచేతిలో ముఖ్యమైన రేఖలు మొదట 3 ఉంటాయి. ఇది ఆయుష రేఖ అన్నమాట. ఇది శిరోరేఖ. ఈ విధంగా అరచేతిలో అడ్డంగా ఉండేది శిరోరేఖ. ఇక్కడ మొదలై ఈ విధంగా ఉండేది హృదయ రేఖ. ఈ విధంగా ముఖ్యమైన రేఖలు 3. ఈ సాధారణంగా అందరి చేతుల్లోనూ ఉంటాయి. మనిషికి ఎంత మేధాశక్తి, తెలివితేటలు, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అదృష్టం అనేది కలిసి వస్తేనే అతనికి ధనం కానీ, పేరు ప్రతిష్టలు కానీ, కీర్తి కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి. అటువంటి ధనరేఖ మానవుల జాతకాల్లో హస్తరేఖల్లో 12 రకాలుగా మొదలవుతుంది. అంటే ఇది శుక్రవేలు, బొటన వేలుని శుక్రవేలు అంటారు. ఈ చూపుడు వేలుని గురువేలు అంటారు. ఈ మధ్య వేలుని శనివేలు అంటారు. ఇది రవివేలు, ఇది బుధవేలు. ఈ 5 వేళ్ళు ఈ వేళ కింద గ్రహస్థానాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ధనరేఖ అనేది ఎక్కడ మొదలైన అరచేతిలో, ఇదిగో ఈ శనివేలు ఉంది కదా, శనివేలు కింద భాగం, ఈ భాగంలోకి వచ్చి ఎండ్ అవుతుంది అన్నమాట. శని వేలు కిందకి ధనరేఖ రావడం ఏమిటంటే, శని కర్మకి కారకుడు. మన పూర్వజన్మ కర్మకి ఫలితం ఇచ్చేది ఆయనే. కాబట్టి ధనరేఖ కానీ, అదృష్ట రేఖ కానీ, శని రేఖ కానీ, ఈ 3 రేఖలు ఒకటే పేరు, ఒకే రేఖ. అది 3 విధాలుగా పిలుస్తారు. ఆయన స్థానం కింద ఎండ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఈ ధనరేఖ చేతిలో, అరచేతిలో 12 రకాలుగా మొదలవుతుంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక చోట మొదలై శని స్థానంలో ఎండ్ అవటం కానీ, లేదు 2-3 చోట్ల. అంటే ధనరేఖలు ఎన్ని ఉంటే అంత ఉజ్వలంగా ఉంటుంది అతని అదృష్టం, లేదు ఆమె అదృష్టం. ఎన్ని ధనరేఖలు ఉంటే అంత మంచిది. ఒక మనిషికి ఎన్నైనా ఉండొచ్చు, అది వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒకే ధనరేఖ ఉన్నవాడు ఒక పాలు అదృష్టవంతుడు అయితే, 2-3 ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ అదృష్టవంతుడు. అలా ఉంటాయి ధనరేఖలు అనేవి. యోగవంతులకి 2-3-4 రకాలుగా కూడా 4 రేఖలు కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత అదృష్టవంతులు. సాధారణంగా మనిషికి ఒక ధనరేఖ చక్కగా ఉన్నా కానీ లోటుపాటు లేకుండా జరిగిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు 12 రకాలుగా ధనరేఖ మొదలవుతుందని చెప్పాను కదా. అందులో మొట్టమొదట ధనరేఖ గురించి చెప్తాను. ఇది శని స్థానం చెప్పాను కదా. ఇది మణికట్టు. ఇలా మణికట్టు దగ్గర నుంచి ఈ శని స్థానం వరకు, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇది శని స్థానం. ఈ భాగం శని స్థానం అన్నమాట. ఇక్కడ మణికట్టు దగ్గర నుంచి మొదలై స్ట్రైట్గా
ఇక్కడ దాకా ఈ శని స్థానం దాకా రేఖ కనుక ఎవరి హస్తంలోనైనా సరే ఉంది అంటే అతను పుట్టుకతోటే కోటీశ్వరుల కుటుంబంలో జన్మిస్తాడు. బాగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కుటుంబంలో జన్మించడం జరుగుతుంది. అతను పుట్టేటప్పటికే అన్నీ అమరి ఉంటాయి. సొంత ఇల్లులు కానీ, భూములు కానీ, వాహనాలు కానీ, అన్ని వైభోగాలు అతను పుట్టేటప్పటికే పెట్టి పుడతాడనమాట. వడ్డించిన విస్తరి అంటారు కదా, అది. ఈ విధంగా ధనరేఖ ఉన్నవాళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులు. ఇది బాగా ఉన్నత కుటుంబాల్లో జన్మించిన వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. అంటే పుట్టుకతోటే వీళ్ళు కోటీశ్వరుల కుటుంబంలో జన్మిస్తారు. వీరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీవితం చక్కగా జరిగిపోతుంది. ధనానికి కానీ ఇంక ఏదైనా వైభోగానికి దేనికి వీళ్ళకి లోటు ఉండదన్నమాట. ఇది అత్యంత మొట్టమొదటి ధనరేఖ, మొట్టమొదటి ప్రభావవంతమైనటువంటి ఎక్కువ మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి ధనరేఖ ఇది. ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుందన్నమాట వాళ్ళకి. మణికట్టు దగ్గర నుంచి శని స్థానం వరకు ఉంటుంది. ఇది నెంబర్ 1 ధనరేఖ, ఎవరి హస్తంలో అయినా సరే. తర్వాత రెండో ధనరేఖ గురించి తెలుసుకుందాం.